కొన్ని కుటుంబాల్లో మగపిల్లల వ్యవహారాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. చెట్టంత కొడుకు ఎదిగినా కూడా కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా జులాయిగా జల్సాగా ఫ్రెండ్స్తో తిరుగుతూ అమ్మా నాన్నను కూడా చేసుకునే విధంగా ఉన్నారు. వీడి పరిస్థితి ఏంటి, వీడి భవిష్యత్తు ఏంటి అని తల్లిదండ్రులు తల కొట్టుకునే పరిస్థితి. ఈ రోజున ఒక కుటుంబం గురించి చెప్తాను. వాళ్ళకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయితే అమ్మాయిని చదివించారు, అబ్బాయిని చదివించారు. అమ్మాయి MBA వరకు చక్కగా చదువుకుంది, కానీ అబ్బాయికి మాత్రం చదువు అవ్వలేదు. ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ఇంకా వాడు చదువురా బాబు అని చెప్పినా కూడా నేను చదవనని వాడికి దృష్టి చదువు మీద లేదు. పోనీ ఏదైనా వర్క్ నేర్చుకుని ఏ మెకానిక్ ఏదో ఒక దాంట్లో స్థిరపడతాడేమో అని అనుకుంటే ఆ విషయంలో కూడా పిల్లడికి ఇంట్రెస్ట్ లేకుండా ఎప్పుడూ ఫ్రెండ్స్తో తిరగడం, తాగడం, జల్సాగా తిరగడం, ఇంకా పోకిరీలాగా తిరగడం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, ఇంట్లో బాధ్యతలను పట్టించుకోకపోవడం, ఇలాగా తయారయ్యాడు ఆ పిల్లాడు. చెట్టంత కొడుకు 22 సంవత్సరాలు ఉన్న పిల్లాడు ఈ రకంగా అయిపోయాడనంటే ఎవరిని తిడతారు చెప్పండి? ముందు తల్లిదండ్రులే తిడతారు. మీరు గారాబం చేశారు, వాడు చదువుకోనానంటే మీరు ఎందుకు వదిలేశారు? ఏ హాస్టల్లో అన్నా పడేయచ్చు కదా. ఈవేళ అంత కొడుకున్నా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది, రేపు వాడి పరిస్థితి ఏంటని ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు తిడుతున్నారు. మరి ఇక్కడ తల్లిదండ్రులే గారాబం చేశారా, లేదంటే వాడే మొండిగా తయారయ్యాడు అనేది అయితే అర్థం కాని పరిస్థితి. కానీ ఆ అమ్మాయిని మాత్రం MBA వరకు చదివించారు. ఆ అమ్మాయి చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే వీడు డబ్బుల కోసం ఇప్పుడు వాడు తాగడానికైనా వాడు సంపాదన వాడు సంపాదించుకుని తాగితే అది వేరే రకంగా ఉండేది. కానీ వాడు ఏ పని చేయకుండా వాడికి డబ్బులు కావాలన్నప్పుడల్లా అక్కను కొట్టడం, అమ్మా నాన్నని కొట్టడం, ఎందుకు ఇవ్వరు నాకు డబ్బులని ఇంట్లో ఏదో ఒకటి వస్తువులు పగలగొట్టడం. ఇంకా తాగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చెడు వ్యసనాలకి అలవాటైన వాడు, బానిస అయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ టైంకి తాగేయాలి, ఆ టైంకి ఆ మత్తు పదార్థాలు కావాలి. మరి అవి కావాలి అని అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలని అంటే ఇంట్లో వాళ్ళని కొట్టి బెదిరించి తీసుకోవాలి. వాళ్ళ నాన్న ఏదో పాపం చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అక్క మాత్రం ఆ అమ్మాయి మంచి ఉద్యోగం చేసుకుని సంపాదిస్తుంటే ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం, కొట్టేయడం. చూడండి, ఒక ఆడపిల్లని ఎదిగిన అమ్మాయిని కొట్టాడు అని అంటే వాడు అసలు మనిషైనా చెప్పండి? ఇష్టం వచ్చినట్టు కొడతాడంట ఆ అమ్మాయిని. ఆ కొట్టినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళడం, ఆ అమ్మాయి చూపించుకోవడం, మళ్ళీ తెల్లారు లేచి ఉద్యోగానికి వెళ్ళడం. ఆ అమ్మాయి పరిస్థితి అది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనంటే సొంత కొడుకు మీద ఎవరు ఇవ్వగలరో చెప్పండి? ఏ తల్లిదండ్రులు ఆ కొడుకు మీద కేసులు పెట్టగలరో చెప్పండి? అలాగే భరిస్తూ ఉన్నారు. ఇంకా వాడికి ఎంత చెప్పినా కూడా అసలు వినే పరిస్థితి లేదు. మొండిగా తయారయ్యాడు. వాడు ఇంటికి వస్తున్నాడు అని అంటే భయంతో ఉంటున్నారు. ఆ అమ్మాయి పాపం పెళ్లి చేద్దామనంటే వాళ్ళ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి జీతం మీద ఆ కుటుంబం గడుస్తూ ఉంది. వాళ్ళ నాన్న ఏదో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ చెట్టు ఎదిగిన కొడుకు చూస్తే జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. చూడండి ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. అయితే ఆ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పింది, ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కూడా చెప్పారు. అయితే అవతల వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకనంటే వీళ్ళ దగ్గర కూడా పరిస్థితి అంత బాగోలేదు, పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఓ పక్కన చూస్తే కొడుకు ఈ రకంగా ఉన్నాడు. ఆ అమ్మాయికి అన్నారు, నీ ఇష్టమమ్మ, మరి ఇంకా నా పరిస్థితి ఇలా ఉందనంటే అవతల అబ్బాయి కూడా మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, ఇంకా అందరూ చక్కగా ఒప్పుకున్నారు. కానీ ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయితోటి ఒక కండిషన్ కింద మాట్లాడుకుంది. మా అమ్మా నాన్నకి ఉండడానికి మేమిద్దరం ఉన్నా కూడా మా తమ్ముడు వల్ల ఉపయోగం లేదు, కొడుకైనా కూతురైనా సరే మా అమ్మ నాన్నకి నేనే, కాబట్టి నేను పెళ్ళి అయినా కూడా నేను ఉద్యోగం చేసి మా అమ్మ నాన్నను కూడా నేనే చూసుకోవాలి. అలా ఇష్టమైతేనే నేను నీకు పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మాత్రం నా వల్ల కాదు. అదివన్నీ ముందే మీ ఇంట్లో చెప్పుకోమని చెప్పేసి ఆ అమ్మాయి ముందే చెప్పేసింది. అత్తగారు వాళ్ళకు కూడా చెప్పేసింది. వాళ్ళు కూడా అన్నిటికీ ఇష్టమనే చెప్పారు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఇంకొక మాట కూడా చెప్పింది, మాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు, ఎన్నో రోజులుగా అమ్మా నాన్నకి ఒక సొంత ఇల్లు కొనివ్వాలని నా కళ, ఆ కళ తీరిన తర్వాతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కొద్దిగా లోన్ పెట్టి ముందు అమ్మా నాన్నకి ఇల్లు కట్టించి అమ్మా నాన్నని గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో పెట్టి అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట. అయితే ఆ అమ్మాయి కొంచెం లోన్ తీసుకుని ఒక ఇల్లు అయితే కట్టింది. రేపు శ్రావణ మాసంలో గృహప్రవేశం చేసి అమ్మా నాన్నని ఆ ఇంట్లో పెట్టి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందంట. చూడండి, ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని కట్నాలు తీసుకుని వెళ్ళిపోతారని మనం ఈ రకంగా అనుకుంటాం. కానీ కొంతమంది ఆడపిల్లలు బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రేపు అమ్మా నాన్న పరిస్థితి ఏంటని ఈ రకంగా ఆలోచించే ఆడపిల్లలు కూడా ఉన్నారు. కొడుకు చెప్పుకోవడానికి ఉన్నాడు తప్ప వాడి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి? ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మా నాన్నకి ఎలా అయినా సరే సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇంట్లో అమ్మా నాన్నని పెట్టాలి, ఈ అద్దులు కట్టుకుని ఎన్ని రోజులని ఉంటారు, వీడు చూస్తే ఈ రకంగా ఉన్నాడు అని ఆ అమ్మాయి ఆలోచించి మొత్తానికి లోన్ పెట్టి తల్లిదండ్రికి ఇల్లు కట్టిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ తమ్ముడు ఎవడైతే ఉన్నాడో వాడు అబ్జెక్షన్ పెడుతున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళికి. నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు,
నాకు ఇష్టం లేదు ఈ ప్రేమ పెళ్ళి అని ఈ అమ్మాయిని ప్రతిరోజు కొడుతూ ఉంటాడంట. ఆ అబ్బాయితో మాట్లాడినవాడంట, ఎవరితోనూ ఫ్రెండ్స్తో మాట్లాడినవాడంట, ఏ ఫోన్ వచ్చినా సరే ఎవడు చేశాడని ఎంక్వైరీలు చేస్తూ ఉంటాడంట, ఫోనులు చెక్ చేస్తూ ఉంటాడంట. అంటే చూడండి ఎంత మూర్ఖంగా ఉన్నాడో. అంటే వాడు ఆలోచన ఏంటోనంటే బంగారు కోడిపెట్ట అనమాట. అక్క అనేది ఏంటంటే ఒక బంగారు కోడిపెట్ట. ఈ బంగారు కోడిపెట్ట బయటకు వెళ్ళిపోయింది అని అంటే రేపొద్దున వాడికి తినడానికి ఏమీ ఉండదు. ఇన్ని రోజులు పాపం చూసో చూడకో కొట్టో 4 తిట్టో ఏదో రకంగా అక్క దగ్గర డబ్బులు తీసుకుని తాగడానికి వాడుకునేవాడు. ఇప్పుడు ఈ అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని అంటే ఇంకా వీడి చేతికి డబ్బులు ఉండవు, తాగడానికి జల్సాలకి రూపాయి చేతిలో ఉండదు. అమ్మా నాన్న దగ్గర కూడా అంతంత మాత్రమే ఉంది. అందుకని ఇప్పుడు ఈ బంగారు కోడిపెట్ట బయటకు వెళ్ళిపోకూడదని, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, నువ్వు వాడిని పెళ్లి చేసుకోవద్దని పెద్దవాళ్ళు అందరూ ఒప్పుకున్నా కూడా వీడు ఒప్పుకోవట్లేదు. అంటే మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నప్పుడు వీడికి ఏంటి చెప్పండి? పోనీ సరే వీడికి ఇష్టం లేదు, సంబంధం చూసి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తావానంటే వాడికే దిక్కులేదు అక్కడ. ఇంకా పెళ్ళి ఎలా చేస్తాడు అక్క పెళ్ళి? అంటే కొంతమంది మెంటాలిటీ ఏ రకంగా ఉంటుందని చెప్పనండి. తాగుడికి బానిస అయిపోయారనంటే ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చూస్తే చదువుకోలేదు, నేను సంపాదించట్లేదు, నాన్న చూస్తే తక్కువ జీతంతో బతుకుతున్నాడు, మరి అక్క పెళ్ళి ఎలా చేయాలని వాడికి బాధ్యత అనేది ఉందా? ప్రేమించిన వాడిని చేసుకోవద్దు అంటాడు. కొంతమంది ఈ రకంగా శాడిజంగా ఉంటారు ఇంట్లో. ఆ అమ్మాయి వెళ్ళిపోవాలంటే 5 నిమిషాలు పట్టదు, వెళ్ళి చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అవతల వాళ్ళు ఒప్పుకున్నారు, ఇవతల వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఎందుకోసం ఆగింది? అమ్మా నాన్న కోసం ఆగింది. నేను ఇప్పుడు వెళ్ళిపోతే అమ్మా నాన్నని వీడు అస్సలు పట్టించుకోడు, అమ్మా నాన్న అద్దె కట్టుకుని ఇంట్లో ఉంటున్నారు, రేపొద్దున అద్దె కట్టే పరిస్థితి కూడా వీళ్ళకు ఉండదు. అందుకే వీళ్ళకి ఒక సొంత ఇల్లు ఇచ్చానంటే ఇంకా ఎన్ని గొడవలు ఉన్నా ఏమున్నా ఆ ఇంట్లోనే ఉంటే తింటారు, లేకపోతే లేదు. వాళ్ళకు ఒక సొంత ఇల్లు అయితే ఇవ్వాలన్న ఆలోచనతో ఆ అమ్మాయి లోను పెట్టి ముందు తల్లిదండ్రులకి సొంత ఇల్లుని కట్టించుతోంది. కానీ ఆ బాధ్యత వీడికి ఉందా చెప్పండి? ఎదిగిన కొడుకు చెప్పుకోవడానికే ఉన్నాడు తప్ప వీడి వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు. పోలీస్ కేసులు పెడతారా కన్న కొడుకు మీద? ఏమీ చేయలేకపోతున్నారు. అంత ఎదిగిన కొడుకుని చేయి చేసుకుని కొట్టగలరా? ఏదీ చేయలేకపోతున్నారు. ఇంట్లోంచి గెంటేస్తే వెళ్ళిపోతాడా? ఎక్కడికి వెళ్ళడు. ఊరంతా తిరిగినా కూడా మళ్ళీ రాత్రికి ఇంటికే వస్తాడు. తల్లిదండ్రులే గారాబంగా పెంచారని మనం చెప్పడానికి అందరం చెప్తాం. కానీ ఏదైనా సరే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వాడు చదవను అని అన్నాడంటే ఎందుకు చదవని బలవంతంగా అన్నా సరే చదివించాలి, లేదంటే హాస్టల్లో అన్నా వేసేయాలి ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు చూడండి, అంత పెద్ద కొడుకు చదువు అవ్వలేదు, చెడు అలవాట్లు వ్యసనాలకు బానిస అయిపోయాడంటే ఏమీ చేయలేకపోతున్నారు. పరిస్థితి చేయి దాటిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్తగా పెంచుకోండి. ఏదైనా చిన్న వయసులోనే మీరు మార్చగలరు తప్ప ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నా కొడుకైనా కూతురైనా నేనే నా తల్లిదండ్రులకి వాడు ఉన్నా లేనట్టే పరిస్థితి అని కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆ అమ్మాయికి పుట్టింట్లో సుఖం అనేది లేదు. కానీ ఇంకా అమ్మాయి అదృష్టం బాగుండి అత్తింటి వాళ్ళు మంచి వాళ్ళు దొరికారు కాబట్టి ఇంకా అమ్మాయి ఆ రకంగా ఉంది. కానీ లేకపోతే అసలు ఆ అమ్మాయికి పెళ్లి చేసే పరిస్థితి కూడా ఆ ఇంట్లో లేదు. ఈ బంగారు కోడిపెట్టి వెళ్ళిపోతుందని వీడు అన్నీ అసలు పెళ్ళే వద్దని అనే విధంగా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయిని. ఈ అమ్మాయి వెళ్ళిపోతే ఇంక ఇల్లు గడవదు, వీడికి తాగడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు, నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు అనే శాడిజంగా మాట్లాడుతున్నాడు అనమాట. అలా తయారైపోయారు పిల్లలు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోండి ఎవరైనా సరే. వాళ్ళు కనుక చెడు మార్గంలో ఒక అడుగు వేశారు అని అంటే వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే అస్సలు మన తరం కాదు. ఇంకా వాళ్ళని చూస్తూ తల్లిదండ్రులు ఏడవడం తప్ప రెండోది చేసేది ఏమీ ఉండదు. ఎవరు చెప్పినా వినరు, సైకోల్లాగా తయారవుతారు. ఆడపిల్లని కొట్టడం ఏంటండి? పాప మా అమ్మాయిని చెత్త కొడతాడంట, అయినా కూడా అలా భరిస్తుంది. ఎందుకోసం? తల్లిదండ్రుల కోసం. లేదంటే ప్రేమించిన వాడితో వెళ్ళిపోవచ్చు అమ్మాయి, ఎంతోసేపు పట్టదు. కానీ బాధ్యతలు అమ్మా నాన్న ఏమైపోతారు నేను వెళ్ళిపోతే అని పాపం ఆ అమ్మాయి ఆ బాధ్యతల కోసం అలా ఉంటుంది ఆ అమ్మాయి. కొన్ని కుటుంబాల్లో బాధలు చూసారండి ఏ రకంగా ఉంటాయో. మనం ఎవరైనా చెప్తే కానీ మనకు తెలియవు అలాంటి విషయాలు. మనం ఏదో సింపుల్గా అనేస్తాం. కానీ కొన్ని విషయాల్లో ఆడపిల్లలు తల్లిదండ్రుల మీద చాలా బాధ్యతలను తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే పిల్లలు పెంచే విషయంలో చిన్నప్పటి నుండే జాగ్రత్తగా పెంచుకోండి. వాడు మగాడు, వాడికేంటి, శుభ్రంగా సంపాదించుకుంటాడు, రేపు ఎలా అన్నా బతుకుతాడు అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. ఇగోండి ఇలా తయారైతే వాళ్ళని చూసి ఏడవడం తప్ప చేసేదేముండదు. వాళ్ళు ఒక్కసారి చెడు మార్గంలోకి వెళ్ళిపోయారంటే అస్సలు మార్చలేం. రేపొద్దున్న పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఒకవేళ పెళ్ళైనా కూడా ఫ్యామిలీతోటి తన భార్య పిల్లలను కూడా సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళిద్దరి మధ్యన కూడా తగాదాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కూడా ఆ తల్లిదండ్రులకి వీడి సంత వదిలేదు కాదు, వీడి జీవితకాలం పోషించాల్సిందే. ఈ తాగుడికి ఇంకా వాడికి డబ్బులు ఇస్తూ ఉండాలి. ఏం చేయలేని పరిస్థితి. ఇంట్లోంచి పొమ్మన్నా పోడవాడు. ఏం చేస్తారు చెప్పండి? కన్న ప్రేమ ఉంటుంది కదా ఎంతైనా కూడా. ఎక్కడ తిరిగి వచ్చినా ఇంకా మళ్ళీ తల్లి ఇంటికి వచ్చేసరికి అన్నం పెడుతుంది కదా, వాడి ధీమా అదన్నమాట. కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లలే తల్లిదండ్రుల బాధ్యతలను తీసుకుని చూసుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.